హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ థింగ్ మన లైఫ్లో. ఏంటి ఇంపార్టెంట్ థింగ్ అంటున్నారా? పెళ్ళి అండి. పెళ్ళి మన లైఫ్లో అందరికీ పెళ్ళి చేసుకోవాలని ఉంటుంది, కానీ చేసేవాళ్ళు లేరు కదా. అయితే మన పూర్వకాలం నుంచి ఒక పద్ధతి ఉంటుండే. పూర్వకాలంలో మన తాతలకు యాక్చువల్లీ వాళ్ళు ఏం చేసేవారు, ఒక అమ్మాయి పుట్టగానే నా కోడలు, ఒక అబ్బాయి పుట్టగానే నా అల్లుడు అని ఫిక్స్ అయిపోయి వాళ్ళతోనే పెళ్లి చేసేవాళ్ళు ఒక పద్ధతిగా. దానివల్ల ఏమొచ్చిందంటే వాళ్ళకి తెలియని వయసులో పెళ్లి చేస్తే వాళ్ళ మనసులు కలగకపోవడం, వాళ్ళ ఉద్దేశాలు కలగకపోవడం, కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల ఇది కరెక్ట్ కాదు అనే దాని నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఒక యుక్త వయసు తర్వాత చేయాలి, అది నెక్స్ట్ జనరేషన్లో మన తాతలకు వాళ్ళ కొడుకులకు చేస్తున్న టైంలో వాళ్ళు ఏం చేశారంటే 18 నుంచి 23 ఏళ్ళ లోపు పెళ్లి చేసేవాళ్ళు. అయితే వాడు పని చేయడా అబ్బాయి, వాడు పోషించడా అనేది వాళ్ళకు సెకండరీ. పెళ్లి తర్వాత ఎవరైనా పోషిస్తారు, వాడి కష్టం మీద వాడు వాడతాడు అనే ఉద్దేశంలో మన తాతలు వాళ్ళ కొడుకులకు పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. దానివల్ల కొన్ని బెనిఫిట్లు ఉన్నాయి, కొన్ని లాసెస్ ఉన్నాయి, కానీ అది కరెక్టే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దాని తర్వాత ఈ జనరేషన్లో ఏమైందంటే మన 90 కిడ్స్కి యాక్చువల్లీ మన పేరెంట్స్ ఏమన్నారు, అయ్యో మా వాడు ఇంకా సెటిల్ కాలేదండి, సెటిల్ అయినాక పెళ్లి చేస్తాం. అంటే సెటిల్ అంటే వాళ్ళ ఉద్దేశంలో ₹1,00,000 నౌకరీ కావాలి, లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కోవాలి, అయ్యో ఈ రెండు ఉన్నాక దానికి తగ్గట్టు కారు ఉండాలి, ఇవన్నీ ఉంటే సెటిల్. కానీ ఈ సెటిల్ అయ్యే టైంకి వానికి 30-32 ఏళ్ళు వస్తాయి కదా, కాదంటారా? ఈ 30-32 ఏళ్లకు ఒక అమ్మాయి దొరికింది అనుకో, తన ఆశలు ఎట్లుంటాయి? కానీ అవన్నీ పక్కన పెట్టండి. ఒక అమ్మాయి ఈ కాలంలో రావాలంటే ఒకవేళ మీరు ఈఎంఐల ఇల్లు తీసుకున్నా వచ్చే అమ్మాయి ఓనా లోనా అనే క్వశ్చన్ వేస్తుంది, అవునా కదా? ఈ గ్యాప్లో ఏమవుతుందంటే ఈ సర్చింగ్లో, ఒక అమ్మాయిని వెతికే సర్చింగ్లో వీనికి ఇంకా 2 years ఏజ్ అయిపోతుంది, 34 పడతాయి. ఈ 34 ఏళ్ళ తర్వాత తండ్రి అనుకుంటాడు కదా, అయ్యో ఒక్క ఆప్షన్ తీసేసుకుందాం. ఏ ఆప్షన్? కట్నం తక్కువైనా పర్లేదు, జాబ్ ఉంటే పర్లేదు, మనం చేసేసుకుందాం అని. అట్లా కూడా ట్రై చేస్తారు. ట్రై చేసినాక ఇంకో 2 years వెతుకుతారు. 2 years వెతికాక అప్పుడు ఇంకోటి తీసేస్తారు, అమ్మాయి ఉంటే పర్లేదు అని. అమ్మాయి ఉంటే పర్లేదు అన్న సిచ్యువేషన్లో వానికి 35 ఏళ్ళు 36 ఏళ్ళు వస్తాయి. అప్పుడు రియలైజ్ అవుతారు మనం లేట్ చేసినామని. అరే సక్సెస్ అంటే డబ్బులు సంపాదించడం కాదు, ఉన్న దాంట్లో సర్దుకుపోవడం. నీకు ఇండ్లు, బ్యాంకు బ్యాలెన్స్లు, ఆస్తులు ఉండగానే పిల్లలు ఇయ్యరు. నీలో క్యారెక్టర్ ఉండాలి, నీది మంచి ఫ్యామిలీ ఉండాలి. నీ ఇంటికి వచ్చే అమ్మాయిని ఎలా చూసుకుంటావో పక్కో చూస్తాడు. నువ్వు గుర్తుపెట్టుకో, మనం ఆస్తుల కంటే ముఖ్యంగా ఆప్యాయతలు, ప్రేమలు సంపాదించుకోవాలి. అలా సంపాదించుకున్న రోజు ఒక అమ్మాయి మీన్స్ ఒక అతను ఒక అమ్మాయిని నిన్ను నమ్మి పంపిస్తున్నాడంటే వాళ్ళని నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో, నువ్వెంత జాగ్రత్తగా చూసుకోవాలో గుర్తుపెట్టుకో. అరుస్తే పనులు కావు. పూర్వకాలం కాదు ఇది, పడి ఉంటుంది అమ్మాయిలు. ఒకప్పుడు భర్త కొట్టినా కూడా అక్కడ పడి ఉంటారు. బిడ్డ ఈరోజు ఒక అమ్మాయిని ఒక మాట అని చూడు, నీ జాతకం బయటపడుతుంది, నీ బతుకుని బజార్లో వాడేస్తుంది. మీరు ఆలోచించుకోండి. గుడ్ బై, థ్యాంక్ యూ.